Students, my name is K. Sushma. I am working as a lecturer in economics at SV Government Arts and Science College, Palem, Nagar Karnool district. ఈరోజు మనం BA 6th సెమిస్టర్ వారికి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ 7th పేపర్లో భాగంగా సుంకాలు అంటే ఏమిటి, వాటి ప్రభావాలు ఏమిటి తెలుసుకుందాం. సుంకాలను టారిఫ్ అని కూడా పిలుస్తారు. సుంకాలు అనగా అంతర్జాతీయ వర్తకంలో భాగమయ్యే వస్తువులపై అంతర్జాతీయ సరిహద్దులు దాటే చోట విధించే పన్నులను లేదా సుంకాలను టారిఫ్లు అంటారు. అంటే వస్తువులు ఒక దేశ సరిహద్దు దాటి మరొక దేశంలోకి ప్రవేశించినప్పుడు వాటిపై విధించే పన్నులనే సుంకాలు అంటారు. అంటే విదేశీ వస్తువులను కానీ సర్వీసులను కానీ మన దేశంలోకి రాకుండా విధించే పన్నులు. వీటిని దేశంలో చేసుకునే దిగుమతులపైన విధిస్తే వాటిని దిగుమతి సుంకాలు అంటారు. ఆయా దేశాల ఎగుమతులపై విధిస్తే వాటిని ఎగుమతి సుంకాలు అని పరిగణిస్తారు. సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారంలో సుంకాలు అంటే దిగుమతి సుంకాలుగానే పరిగణలోకి వచ్చాయి. ఈ సుంకాలు అంతర్జాతీయ వ్యాపార రక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అయితే వర్తక లోటును కాపాడుకోవడంలోనూ టారిఫ్లు అనేవి అత్యంత ప్రధాన సాధనాలుగా పనిచేస్తాయి. ఒక ప్రత్యేక తరహా వస్తువు దిగుమతి తగ్గించుకోవాలన్నా లేదా ఒక ప్రత్యేక దేశం నుండి లేదా దేశాల నుండి జరిగే వర్తకాన్ని నియంత్రించాలన్నా సాధారణంగా ఈ సుంకాలను విధించటం జరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్, భారతదేశం ఇటలీ తోలు బ్యాగుల దిగుమతులను తగ్గించాలనుకుంటే ప్రత్యామ్నాయ ఉత్పత్తులు దేశీయ మార్కెట్లో చౌక ధరలకి అందుబాటులోకి తేవాలనుకుంటే భారత ప్రభుత్వం తోలు బ్యాగులపై వాటిపై 50% సుంకాలు విధించి వాటి ధర సాపేక్షంగా అంటే మన దేశంలో ధర కన్నా ఇటలీ బ్యాగుల ధర పోల్చి చూస్తే ఎక్కువగా ఉండేలా చూస్తుంది. దీనివల్ల పెరిగిన ధరతో ఏమవుతుంది, ఆ ఉత్పత్తుల దిగుమతి వ్యయం పెరగడం వల్ల దిగుమతులపై ఆసక్తి తగ్గుతుందనేది ప్రభుత్వ ఉద్దేశము. అంటే ఈ సుంకాలను పర్టికులర్గా ఏదైనా ఒక వస్తువు దిగుమతిని తగ్గించుకోవాలంటే దానిని మన దేశంలో చౌక ధరలకు ఉత్పత్తి చేసి ఆ వస్తువు యొక్క ధర సాపేక్షంగా చూస్తే ఎక్కువ అయ్యేటట్టు చూడడం వల్ల ఆ వస్తువు యొక్క దిగుమతి వ్యయం ఎక్కువ కావడం వల్ల ఆ వస్తువు దిగుమతి తగ్గుతుంది. కాబట్టి ఆ దిగుమతిని తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. అయితే దిగుమతులను తగ్గించడానికి వీటిని విధించడం జరుగుతుంది. లేకపోతే మన దేశంలోని పరిశ్రమలు దెబ్బతినడం జరుగుతుంది. అంటే దేశీయ పరిశ్రమలను రక్షించే ఉద్దేశంతోనే ఈ దిగుమతి సుంకాలను విధించడం జరుగుతుంది. సుంకాలను స్థూలంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి వస్తువుల మూలం గమ్యం ఆధారంగా విధించే సుంకాలు. రెండవది పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. మూడవది వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలు. నాలుగవది ప్రయోజనం ఆధారంగా విధించే సుంకాలు. అంటే సుంకాలను మనం 4 రకాలుగా విభజిస్తున్నాం. వస్తువుల మూలం గమ్యం ఆధారంగా సుంకాలు, పరిమాణాత్మక విభజన ఆధారంగా సుంకాలు, వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలు, ప్రయోజనం ఆధారంగా విధించే సుంకాలను 4 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సుంకం గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటిది వస్తువుల మూలం
గమ్యం ఆధారంగా విధించే సుంకాలు. వస్తువులను ఎగుమతి చేసే దేశంలోనే, అంటే ప్రారంభంలోనే వస్తువుల ఎగుమతి ఆ దేశం ఎగుమతులపై సుంకాలను విధిస్తే వాటిని ఎగుమతి సుంకాలు అంటారు. అయితే ఈ ఎగుమతి సుంకాలనేవి దేశం యొక్క ఎగుమతులను ప్రోత్సహించేలాగా ఉండాలి. అందుకే ఈ సుంకాలను ఎగుమతి ప్రోత్సాహకాలుగా పిలవటం జరుగుతుంది. అలాగే ఒక దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలను విధిస్తే వాటిని దిగుమతి సుంకాలు అని పిలుస్తాం. ఈ దిగుమతి సుంకాలు ముఖ్యంగా దేశీయ పరిశ్రమల రక్షణ కోసం ఉపయోగపడతాయి. అంటే దేశ సరిహద్దులు దాటే సమయంలో వస్తువుల ఉత్పత్తి స్థానం, అవి చేరుకునే స్థానాలను అనుసరించి వీటిని 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. అంటే వస్తువుల మూలం గమ్యం ఆధారంగా విధించే సుంకాలు 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి ఎగుమతి సుంకాలు, రెండవది దిగుమతి సుంకాలు, మూడవది రవాణా సుంకాలు. ఎగుమతి సుంకాలు అంటే ఏ దేశంలో అయితే వస్తువు ఉత్పత్తి మరొక దేశానికి చేరే వస్తువుపై విధించే పన్నులను ఎగుమతి సుంకాలు అంటారు. అంటే సుంకం విధించే దేశంలో వస్తువు ఉత్పత్తి మరొక దేశానికి చేరే వస్తువుపై విధించే పన్నులను ఎగుమతి సుంకాలు అంటున్నాం. అంటే వస్తువుల మూలం గమ్యం ఆధారంగా విధించే సుంకాలను మనం 3 రకాలుగా, అంటే దేశ సరిహద్దులు దాటే సమయంలో వస్తువుల ఉత్పత్తి స్థానం, అవి చేరుకునే స్థానాలను బట్టి వీటిని మనం 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి ఎగుమతి సుంకాలు, ఇంకొకటి దిగుమతి సుంకాలు, ఇంకొకటి రవాణా సుంకాలు. అయితే ఏంటంటే సుంకం విధించే దేశంలోనే వస్తువు ఉత్పత్తి అది మరో దేశానికి చేరేలోపే ఆ వస్తువుపై విధించే పన్నులను ఎగుమతి సుంకాలు అంటారు. దిగుమతి సుంకాలు అంటే ఇతర దేశాల్లో వస్తువు ఉత్పత్తి సుంకం విధించే దేశానికి చేరే వసతులపై విధించే పన్నులను దిగుమతి సుంకాలు అంటారు. నెక్స్ట్ రవాణా సుంకాలు. వస్తువు మూలం గమ్యం ఆధారంగా విధించే సుంకాలలో ముఖ్యమైన సుంకంగా పిలువబడేది రవాణా సుంకం. అంటే ఒక వస్తువు ఉత్పత్తి చేసిన దేశం నుండి మరొక దేశం గుండా రవాణా చేసి దిగుమతి చేసుకుంటున్న దేశాలకు చేరేలోపే విధించే సుంకాలను రవాణా సుంకాలు అని పిలుస్తున్నాం. అంటే వస్తువు మూలం గమ్యం ఆధారంగా విధించే సుంకాలలో అతి ముఖ్యమైన సుంకంగా పిలువబడేవి రవాణా సుంకాలు. ఇవి ఒక వస్తువును ఉత్పత్తి చేసిన దేశం నుండి మరొక దేశం గుండా రవాణా చేసి దిగుమతి చేసుకుంటున్న దేశాలకు చేరే లోపే విధించే సుంకాలను రవాణా సుంకాలని పిలుస్తున్నాం. ఇవి వస్తువు మూలం గమ్యం ఆధారంగా విధించే 3 రకాలైన సుంకాలు. రెండవది పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. ఒక దేశం ఏ వస్తువులనైతే దిగుమతి చేసుకుంటుందో ఆ వస్తువుల విలువ ఆధారంగా తీసుకొని కొంత శాతం సుంకాన్ని విధిస్తే అది విలువ ప్రాతిపదికగా విధించిన సుంకంగా పేర్కొనబడుతుంది. అలా కాకుండా వస్తువుల దిగుమతి పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని ఒక నిర్ణీత రేటులో సుంకాలను విధిస్తే దానిని పరిమాణ ఆధారిత సుంకాలు అని పిలవటం జరుగుతుంది. అంటే విలువ ఆధారంగా సుంకం విధిస్తేనేమో విలువ ప్రాతిపదిక సుంకం అని పిలుస్తున్నాం.
దిగుమతుల పరిమాణాన్ని ఆధారంగా తీసుకొని సుంకాలు విధిస్తేనేమో దానిని పరిమాణ ఆధారిత సుంకాలు అని పిలుస్తున్నాం. అయితే పరిమాణ ఆధారిత సుంకాలను మనం 4 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఇందులో ప్రత్యేక సుంకాలు మొదటిది. ప్రత్యేక సుంకాలు అంటే దిగుమతి చేసుకున్న వస్తువుపై దిగుమతి చేసుకున్న వస్తువు ప్రతి భౌతిక యూనిట్పై ఒక స్థిర మొత్తంలో విధించే సుంకమే ప్రత్యేక సుంకము. ఎగ్జాంపుల్, 1 మీటర్ వస్త్రం పైన విధించే సుంకం, 1 లీటర్ చమురు పైన విధించే సుంకం, 1 టన్ను ఎరువులపైన విధించే సుంకాలన్నీ కూడా ప్రత్యేక సుంకాలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పవచ్చు. అంటే ఒక స్థిర మొత్తంలో ఒక భౌతిక యూనిట్ పైన మనం దిగుమతి చేసుకునే వస్తువు ఏదైతే ఉంటుందో దానిపైన ఒక స్థిర మొత్తంలో సుంకాన్ని విధిస్తే దాన్నే ప్రత్యేక సుంకం అని పిలుస్తున్నాం. అలాగే రెండవది అడ్వాల్రం సుంకాలు అంటే దిగుమతి చేసుకునే వస్తువు మొత్తం విలువపై విధించే సుంకాన్నే ఏమంటున్నాం? అడ్వాల్రం సుంకం అని పిలుస్తున్నాం. అంటే వస్తువు విలువ, అది వ్యయం కావచ్చు, బీమా కావచ్చు, రవాణా కావచ్చు, వీటిపైన కొంత స్థిర నిష్పత్తిలో దిగుమతి సుంకాన్ని విధిస్తారు కాబట్టి దీన్నే ప్రత్యేక సుంకంగా కూడా పరిగణిస్తారు. అంటే దిగుమతి చేసిన వస్తువు పరిమాణం ఆధారంగా విధిస్తే దాన్ని అడ్వాల్రం సుంకం అని పిలుస్తాం. అంటే అడ్వాల్రం సుంకం అంటే దిగుమతి చేసిన వస్తు విలువను బట్టి నిర్ణయించేది అడ్వాల్రం సుంకం. ప్రత్యేక సుంకం అంటేనేమో ఒక వస్తువు యూనిట్ పైన, అంటే ప్రతి భౌతిక వస్తువు యూనిట్ పైన ఒక స్థిర మొత్తంలో విధించే సుంకమేమో ప్రత్యేక సుంకం. అడ్వాల్రం సుంకం అంటేనేమో వస్తువు విలువ పైన విధించే సుంకం. అంటే పరిమాణం ఆధారంగా విధిస్తే దాన్ని ప్రత్యేక సుంకం అనాలి. దిగుమతి చేసుకున్న వస్తు విలువను బట్టి విధిస్తే దాన్ని అడ్వాల్రం సుంకం అని పిలవాల్సి ఉంటుంది. ఇది పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే రెండవ సుంకం. ఇప్పుడు మూడవది కాంపౌండ్ సుంకాలు. కాంపౌండ్ సుంకాలు అంటే ఎప్పుడైతే ఒక వస్తువు పైన ప్రత్యేక సుంకం, అడ్వాల్రం సుంకం రెండూ విధిస్తారో ఆ టారిఫ్ని కాంపౌండ్ సుంకం అని పిలుస్తారు. అంటే వస్తువు పరిమాణాన్ని బట్టి విధించే ప్రత్యేక సుంకం కావచ్చు, వస్తువు విలువను బట్టి విధించే అడ్వాల్రం సుంకం కావచ్చు. ఈ రెండింటినీ కలిపి విధిస్తే అలాంటి సుంకాన్ని కాంపౌండ్ సుంకం అంటాము. ఎగ్జాంపుల్, ఒక దేశం కారు పైన ఒక నిశ్చిత రేటులో దిగుమతి సుంకం ఈ విధంగా విధించవచ్చు. అంటే అది 1,00,000 ప్లస్ దాని ధర పైన 10%. 1,00,000 అనేదేమో పరిమాణం పైన విధించే సుంకం, దాని ధర పైన విధించే 10% సుంకమేమో దాని విలువ పైన విధించే సుంకం. అంటే ప్రత్యేక సుంకము ప్లస్ విలువ ఆధారంగా విధించే అడ్వాల్రం సుంకం, ఈ రెండు కలిపితే వచ్చేదే కాంపౌండ్ సుంకం అని పిలుస్తారు. ఇప్పుడు 4వ సుంకం స్లైడింగ్ స్కేల్ సుంకం. స్లైడింగ్ స్కేల్ సుంకంలో దిగుమతి చేసుకునే వస్తు పరిమాణాన్ని బట్టి అడ్వాల్రం లేదా ప్రత్యేక సుంకం రేట్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఏ వస్తువునైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ వస్తువు పరిమాణం పెరిగితే ఈ సుంకం పెరుగుతుంది.
దీన్నే ఏమంటున్నాం? స్లైడింగ్ స్కేల్ సుంకం అని పిలుస్తున్నాం. అంటే ఏ వస్తువులను ఎంత పరిమాణంలో మనం దిగుమతి చేసుకుంటున్నామో దాన్ని బట్టి సుంకం విధిస్తే అప్పుడు ప్రత్యేక సుంకం రేటు కానీ అడ్వాల్రం సుంకం రేటు కానీ పెరుగుతుంది. అందుకే దీన్ని మనం స్లైడింగ్ స్కేల్ సుంకం అని పిలుస్తున్నాం. ఎగ్జాంపుల్, మొదట 100 గడియారాలకి ప్రతి గడియారానికి 500 చొప్పున సుంకం తీసుకుంటే 100 నుంచి 500 గడియారాలకి ఒక్కొక్క దానికి 1000 చొప్పున సుంకాన్ని విధించడం. ఫస్ట్ ఏమో 500 చొప్పున విధించి తర్వాత 500 గడియారాలకి ఒక్కొక్క దానికి 1000 చొప్పున విధిస్తే అంటే ఇక్కడ ఏమైంది? సుంకం అనేది పరిమాణాన్ని బట్టి పెరిగింది. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? స్లైడింగ్ స్కేల్ సుంకం అంటున్నాం. కాంపౌండ్ సుంకం అంటేనేమో ప్రత్యేక సుంకము, అడ్వాల్రం సుంకం రెండు కలిపి విధిస్తే దాన్ని కాంపౌండ్ సుంకం అన్నాము. స్లైడింగ్ స్కేల్ సుంకము అంటే మనం దిగుమతి చేసుకునే వస్తు పరిమాణాన్ని బట్టి ఆ సుంకం, ప్రత్యేక సుంకం కానీ అడ్వాల్రం సుంకం కానీ పెరిగితే దాన్ని మనం స్లైడింగ్ స్కేల్ సుంకం అని పిలుస్తున్నాం. అంటే దిగుమతి చేసుకునే వస్తువుల పరిమాణం పెరిగే కొద్దీ సుంకం పెరిగితే దాన్ని స్లైడింగ్ స్కేల్ సుంకం అని పిలవాలి. ఇది పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. ఇప్పటికీ 2 రకాలను నేర్చుకున్నాం. ఒకటేమో వస్తువుల మూలం, గమ్యం ఆధారంగా విధించే సుంకాలు. రెండవది పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. ఇప్పుడు మూడవది వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలు. వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలను 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటేమో సింగిల్ కాలం సుంకము అని, రెండవది డబుల్ కాలం సుంకము అని, మూడవది ట్రిపుల్ కాలం సుంకము అని 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. అంటే వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలను 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. అందులో మొదటిది సింగిల్ కాలం టారిఫ్, అంటే ఒకే తరహా సుంకము. దీనిని యూనిలీనియర్ టారిఫ్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఎందుకని అంటే ఈ పద్ధతిలో ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నామనే దాంతో సంబంధం లేకుండా ఒకే రకమైన వస్తువుపై ఏకరూప రేటుతో సుంకం విధిస్తే దాన్ని ఏమంటున్నాం? యూనిలీనియర్ టారిఫ్ అని లేదా సింగిల్ కాలం టారిఫ్ అని పిలుస్తున్నాం. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎలాంటి విచక్షణ లేకుండా ఒకే రేటులో సుంకాన్ని విధిస్తే దాన్ని సింగిల్ కాలం సుంకం అని లేదా యూనిలీనియర్ టారిఫ్ అని లేదా ఒకే తరహా సుంకం అని పిలుస్తున్నాం. ఇది వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలలో మొట్టమొదటిది. రెండవది డబుల్ కాలం సుంకం. దీన్నే రెట్టింపు తరహా సుంకం అని కూడా పిలుస్తాం. దిగుమతి చేసుకునే అన్ని లేదా కొన్ని వస్తువులపై 2 వేర్వేరు రేట్లలో సుంకం విధిస్తే దాన్ని రెట్టింపు తరహా సుంకం అని పిలుస్తాం. 2 రకాల సుంకాలు విధించడం ద్వారా 2 దేశాల మధ్య విచక్షణ చూపిస్తారు. ఈ రెట్టింపు తరహా సుంకాన్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటేమో సాధారణ సాంప్రదాయ సుంకము, రెండవది గరిష్ట కనిష్ట సుంకము. అంటే దిగుమతులపైన 2 విధాలైన రేట్లలో సుంకాన్ని విధించి
వివిధ దేశాల మధ్య విచక్షణ చూపితే దానిని ఏమని పిలవాలి? డబుల్ కాలం సుంకము. ఈ 2 సుంకాలు విధించడం ద్వారా 2 దేశాల మధ్య విచక్షణ చూపిస్తారు. అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పుడు 2 దేశాలకి వేర్వేరు రేట్లలో సుంకాలు విధించడాన్ని, అంటే సుంకాలలో 2 దేశాల మధ్య విచక్షణ చూయించడాన్ని డబుల్ కాలం సుంకము లేదా రెట్టింపు తరహా సుంకము అని పిలుస్తారు. దీనిని మళ్ళీ డబుల్ కాలం టారిఫ్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి సాధారణ సాంప్రదాయ సుంకము, రెండవది గరిష్ట లేదా కనిష్ట సుంకము అని 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఇప్పుడు వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలలో మూడవది ట్రిపుల్ కాలం సుంకము లేదా ట్రిపుల్ కాలం టారిఫ్. దీనినే 3 తరహాల టారిఫ్ అని కూడా పిలుస్తాం. ఈ విధానంలో ప్రభుత్వం ఒక్కొక్క తరహా వస్తువు పైన ఒక్కో విధంగా 3 రకాల టారిఫ్ను విధిస్తుంది. అంటే అవి సాధారణ, మాధ్యమిక, ప్రాధాన్యత రేట్ల రూపంలో ఉంటాయి. సాధారణ, మాధ్యమిక రేట్ల గరిష్ట, కనిష్ట రేట్ల వలనే ఉంటాయి. అంటే 3 రకాలైన సుంకాలను విధిస్తే దాన్ని ఏమనాలి? ట్రిపుల్ కాలం టారిఫ్ అని పిలవాల్సి ఉంటుంది. ఈ 3 తరహా టారిఫ్లలో ఒకటి సాధారణ ఉంటుంది, ఒకటి మాధ్యమిక ఉంటుంది, ఇంకొకటి ప్రాధాన్యత రేట్ల రూపంలో ఉండటం జరుగుతుంది. అయితే సాధారణ, మాధ్యమిక రేట్ల గరిష్ట, కనిష్ట రేట్ల వలనే ఉంటాయి. ప్రాధాన్యత రేటు మాతృదేశం, దాని ప్రాంతాల మధ్య జరిగే వర్తకంలో విధించబడుతుంది. అంటే ఎగ్జాంపుల్, స్వాతంత్రానికి పూర్వం బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై ప్రాధాన్యత రేటు విధించేవారు. దీనినే మనం ఏమంటున్నాం? ట్రిపుల్ కాలం టారిఫ్ అని పిలుస్తున్నాం. అంటే ఒకటేమో సాధారణ టారిఫ్, ఇంకొకటేమో మాధ్యమిక టారిఫ్, ఇంకొకటేమో దిగుమతి చేసుకునే వస్తువులపైన విధించే ప్రాధాన్యత రేటు టారిఫ్ అని 3 రకాలుగా విధిస్తే దాన్ని ఏమనాలి? ట్రిపుల్ కాలం సుంకాలుగా పేర్కొనవచ్చు. అంటే వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలను మనం 3 రకాలుగా వర్గీకరించాం. సింగిల్ కాలం సుంకం ఒకటి, రెండవది డబుల్ కాలం సుంకం, మూడవది ట్రిపుల్ కాలం సుంకాలుగా విభజించాం. అయితే సింగిల్ కాలం అంటేనేమో ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుపైనైనా ఎలాంటి విచక్షణ లేకుండా సేమ్ రేట్లో సుంకం విధిస్తే, ఒకే రేటులో సుంకం విధిస్తే దాన్ని సింగిల్ కాలం సుంకం అన్నాము. అలా కాకుండా దిగుమతి చేసుకునే 2 దేశాల మధ్య విచక్షణ చూయిస్తే, అంటే ఒక దేశం పైన ఒక రకమైన దిగుమతి సుంకం, మరొక దేశం పైన మరొక రకమైన సుంకం విచక్షణ చూపించి 2 రకాల సుంకాలను విధిస్తే దాన్ని మనం డబుల్ కాలం సుంకం అన్నాం. ట్రిపుల్ కాలం సుంకము అంటే సాధారణంగా విధించే సుంకాలు, మాధ్యమికంగా విధించే సుంకాలు, ప్రాధాన్యత రేటు ఆధారంగా విధించే సుంకాలు 3 రకాలుగా ఉంటే దాన్ని మనం ట్రిపుల్ కాలం టారిఫ్లుగా పిలవటం జరిగింది. ఇప్పుడు 4వ రకం సుంకాలు ప్రయోజనం ఆధారంగా విధించే సుంకాలు. దేశ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రయోజనాల ఆధారంగా విధించే సుంకాలను ఆదాయ సుంకాలు, రక్షణ సుంకాలు, ప్రతి డంపింగ్ సుంకాలు అని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే ఈ సుంకాలు విధించడం కేవలం దిగుమతులపైననే,
అది కూడా దేశీయ పరిరక్షణ అంటే దేశీయ పరిశ్రమలను పరిరక్షించడం కోసం విధించేవి దిగుమతి సుంకాలని చెప్పొచ్చు. సో ఈ దేశ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రయోజనాల ఆధారంగా విధించే సుంకాలను 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి ఆదాయ సుంకాలు, రక్షణ సుంకాలు, ప్రతి డంపింగ్ సుంకాలు. ఆదాయ సుంకాలను రెవెన్యూ టారిఫ్స్ అని పిలుస్తున్నాం. ఆదాయ సుంకాలు అంటే దేశ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని దిగుమతులపైన విధించే సుంకాన్ని ఆదాయ సుంకంగా పిలుస్తున్నాం. అంటే రాబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం రాబడి సుంకాలను విధిస్తుంది. సహజంగా ఈ రెవెన్యూ సుంకాలు అనేవి ఎక్కువగా విలాస వస్తువులపైన విధించటం జరుగుతుంది. అంటే దేశ ఆదాయాన్ని పెంచడమే ముఖ్య ధ్యేయంగా విధించేవి ఈ రెవెన్యూ సుంకాలు. అందుకనే ఎక్కువగా విలాస వస్తువులపైన ఈ ఆదాయ సుంకాలను విధించటం జరుగుతుంది. అంటే దేశ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకొని దిగుమతులపైన విధించే సుంకాన్ని రెవెన్యూ టారిఫ్స్ లేదా ఆదాయ సుంకంగా పిలుస్తాం. రాబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం రాబడి సుంకాలను విధిస్తుంది. అంటే వీటిని ఈ రెవెన్యూ సుంకాలను లేదా ఆదాయ సుంకాలను ఎక్కువగా విలాస వస్తువులపైన అంటే ధనికులు ఉపయోగించే విలాస వస్తువులపైన ఎక్కువగా విధించటం జరుగుతుంది. నెక్స్ట్, ఈ విలాస వస్తువులపైన సుంకాలు విధించడం ద్వారా ఏమవుతుంది? వాటిపైన చేసే వ్యయం తగ్గుతుంది. వాటి ధరలు బాగా పెరగటం వల్ల వాటిపైన చేసే వ్యయం అనేది తగ్గుతుంది. అందుకనే విలాస వస్తువులపైన ప్రభుత్వం అధిక సుంకం విధించటం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా ఎంతమంది ఎక్కువ కొనుగోలు చేస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ధనికులు ఉపయోగించే విలాస వస్తువులపైన ఈ ఆదాయ సుంకాలను విధించటం జరుగుతుంది. నెక్స్ట్, రెండవది రక్షణ సుంకాలు. దీనినే ప్రొటెక్టివ్ టారిఫ్ అంటాము. ప్రొటెక్టివ్ టారిఫ్ అంటే విదేశీ పరిశ్రమల పోటీ నుండి దేశీయ పరిశ్రమలను రక్షించడానికి అధిక రేటులో విధించే సుంకాలనే రక్షణ సుంకాలు లేదా రక్షణాత్మక టారిఫ్ అని పిలుస్తున్నాం. అంటే విదేశీ పరిశ్రమల పోటీ నుండి మన దేశ పరిశ్రమలను కాపాడడం కోసం అధిక రేటులో విధించే సుంకాలనే రక్షణ సుంకాలు అని పిలుస్తున్నాం. దిగుమతులను వీలైనంత ఎక్కువ మొత్తంలో నిరుత్సాహపరచడానికి వీలుగా ఈ సుంకాలను అత్యంత గరిష్ట రేటులో విధించేవి రక్షణ సుంకాలు. అంటే వీలైనంత మన స్వదేశీ పరిశ్రమలను రక్షించడానికి మాత్రమే విధించేవి ఈ రక్షణ సుంకాలు. అంటే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు బాగా పెరిగి వాటిని ఎవ్వరూ ఉపయోగించకుండా నిరుత్సాహపరచడానికి వీలుగా ఈ రక్షణ సుంకాలను ప్రభుత్వము అత్యంత ఎక్కువ గరిష్ట రేటులో విధించటం జరుగుతుంది. మూడవది సమతూక ప్రతి డంపింగ్ సుంకాలు. సమతూక లేదా ప్రతి డంపింగ్ సుంకాలు అంటే తమ దేశం ఇచ్చే ఎగుమతి సబ్సిడీలు ఏవైతే ఉంటాయో పన్నుల రాయితీ వల్ల వస్తువుల పొందే ప్రయోజనాన్ని పన్ను రాయితీ వల్ల వస్తువులు పొందే ప్రయోజనాన్ని సమతూకం చేసే విధంగా దిగుమతులపైన విధిస్తే వాటిని ఏమనాలి? సమతూక సుంకాలు అనాలి. అంటే ఏ దేశమైతే తాను దిగుమతి చేసుకునే వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులను రక్షించేందుకు ప్రభుత్వం ఈ అదనపు సుంకాలను విధిస్తుంది. వీటినే సబ్సిడీ వ్యతిరేక సుంకాలని
లేదా ప్రతి డంపింగ్ సుంకాలని పిలవటం జరుగుతుంది. అంటే ఏ దేశమైతే ఎగుమతి సబ్సిడీలు తమ దేశంలో ఎగుమతి సబ్సిడీలను ఇస్తుందో, పన్ను రాయితీ వల్ల వస్తువులు పొందే ప్రయోజనాన్ని రెండింటినీ సమతూకం చేసి దిగుమతులపైన విధిస్తే దాన్ని సమతూక సుంకాలు అనాలి. అంటే దిగుమతి చేసుకునే దేశం వీటిపైన ఈ సమతూక సుంకాలను విధిస్తుంది. తాను దిగుమతి చేసుకునే వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసే ఉత్పత్తిదారులను రక్షించడం కోసం మాత్రమే ప్రభుత్వం ఈ అదనపు సుంకాలను విధిస్తుంది. వీటిని ఏమనాలి? సబ్సిడీ వ్యతిరేక సుంకాలని లేదా ప్రతి డంపింగ్ సుంకాలు అని కూడా పిలవటం జరుగుతుంది. అయితే ఈ సుంకాలనేవి అంతర్జాతీయ వ్యాపార పరిరక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ సుంకాలు అనేక రకాలున్నప్పటికీ ఈ సుంకాలను మనం 4 రకాలుగా వర్గీకరించాం. మొదటిది వస్తువు మూలం గమ్యం ఆధారంగా విధించే సుంకాలు. రెండవది పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. మూడవది వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలు. ఇలాగా సుంకాలను మనం 3 రకాలుగా వర్గీకరించాం. ఇప్పుడు సుంకాల ప్రభావాలను ఒక పటం ద్వారా చూద్దాం. అయితే ఒక ఆర్థిక వ్యవస్థ పైన సుంకాల ప్రభావం అనేక రకాలుగా ఉంటుంది. ప్రొఫెసర్ కిండల్ బర్గర్ సుంకాల ప్రభావాన్ని 8 రకాలుగా చెప్పటం జరిగింది. ఫస్ట్ వన్, సుంకాలు విధించడం కేవలం దేశీయ వస్తువుల మార్కెట్ను పరిరక్షించడానికి. సెకండ్ వన్, ఇతర దేశ వస్తువులు మన దేశంలోకి స్వేచ్ఛగా ప్రవేశించకుండా ఉండటానికి. థర్డ్ వన్, దేశీయ వస్తువులకి డిమాండ్ పెంచడానికి. ఫోర్త్ వన్, దేశీయ మార్కెట్లోకి వస్తువు ప్రవేశించే ముందే విధించటంతో అంతిమ వస్తువు మీద వేసే ఏ పన్నైనా వినియోగదారునికి భారం కాదు. నెక్స్ట్, సుంకాలు దిగుమతి ధరలను పెంచుతాయి. దీనివల్ల దిగుమతులు తగ్గుతాయి. నెక్స్ట్ వన్, సుంకాలు విధించటం వల్ల దిగుమతి వస్తువుల ధరలు పెరగటం వల్ల వాటికి డిమాండ్ తగ్గి దేశీయ వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది. ఇంకొకటి, స్వదేశీ పరిశ్రమలకి ఉత్పత్తి పెరిగి వివిధ రకాల ఉత్పత్తి ఆదాలు వచ్చి సగటు ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. లాస్ట్ వన్, దేశీయ పరిశ్రమలు కూడా తక్కువ ధరకే ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఈ సుంకాల ద్వారా పెంపొందుతుంది అని సుంకాల ప్రభావాలు 8 రకాలుగా కిండెల్ బర్గర్ అనే ఆర్థికవేత్త వర్ణించటం జరిగింది. అయితే ఈ సుంకాల ప్రభావాలను చూపించే ఒక పటాన్ని మనం తీసుకున్నాం. OX అక్షం పైనేమో పరిమాణాన్ని తీసుకున్నాం, వస్తువుల పరిమాణాన్ని. OY అక్షం పైనేమో వస్తువుల ధరలను తీసుకున్నాం. ఎడమ నుండి కుడికి పైకి వెళ్ళిన రేఖ సప్లై రేఖ, ఎడమ నుండి కుడికి క్రిందికి వచ్చిన రేఖ డిమాండ్ రేఖ. వస్తువు ధర పెరగటం అనేది సుంకం ఫలితం మాత్రమే. అయితే దిగుమతులు పూర్తిగా పడిపోయి దేశీయ వస్తు వినియోగానికి సమానంగా ఉండే సుంకాన్ని నిషేధ సుంకం అంటారు. అంటే సుంకం అనేది వస్తువు ధరను, వినియోగాన్ని, ఉత్పత్తిని, దిగుమతులను వీటన్నిటినీ మారుస్తుంది.
దిగుమతి చేసుకుంటే ఇంకా తక్కువ ధరకి వస్తుంది, కానీ మన దేశీయ పరిశ్రమలు దెబ్బతింటాయి. సుంకం విధించడం వల్ల ఒక యూనిట్ వస్తువు విలువ అంతర్జాతీయ ఉత్పత్తిదారుని కన్నా దేశీయ వినియోగదారునికే ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ సుంకాన్ని వర్తక నిబంధనలు మారవని చెప్పడానికి వీలు లేదు. సుంకం వల్ల దిగుమతులు పడిపోతాయి. కాబట్టి ఇతర దేశాలు ఎగుమతి వస్తువుల ధరలను తగ్గించి అమ్మటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అప్పుడు వర్తక నిబంధనలు ఈ దేశానికి అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. దీని ద్వారా దేశం యొక్క నికర ఆదాయం పెరుగుతుంది. స్టాల్ఫర్, శామ్యూల్సన్ అనే ఆర్థికవేత్తలు సుంకం వల్ల దిగుమతి ప్రత్యామ్నాయ రంగంలో ఎక్కువ ఉపయోగించే ఉత్పత్తి కారకం ప్రతిఫలం పెరుగుతుందని వీరు చెప్పారు. అంటే దిగుమతి సుంకాలు ఒక పరిమితిని మించి విధించకూడదు. దిగుమతి సుంకాలు ఎందుకు విధిస్తున్నాం? కేవలం దేశీయ పరిశ్రమలను పరిరక్షించుకోవడానికే. వస్తువు ధర పెరిగితే దానికి డిమాండ్ తగ్గుతుంది. సో సుంకాలు పెరగడం వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. అందువల్లనే డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలింది. సప్లై రేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలటం జరిగింది. అంటే సుంకాల ప్రభావం, ఎక్కువ సుంకాలు విధించడం ద్వారా దేశీయ పరిశ్రమలను రక్షించుకోవచ్చు. ఇది సుంకాలు. సుంకం అంటే ఏమిటి? సుంకాల రకాలు, వర్గీకరణ, సుంకాల ప్రభావాలు. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.